నాలాగని మిమ్మల్ని ఎదిరించి మీతో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని తను ఏనాడు అనుకోలేదు. ఆ వసుంధర వల్ల మన మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నా మీరు ఆమెను కలవడం మాత్రం మాండవలేదు. రాజు, ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నా నువ్వు ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటావు. నీకు పల్లెటూళ్ళంటే చాలా ఇష్టం, అందుకే మా ఊరొచ్చావు కదూ? అది అబద్ధం. నువ్వు వచ్చిన కారణం వేరే ఉంది. నువ్వు మా మీనాక్షిని ప్రేమిస్తున్నావా? ఆ మాట చెప్పడానికే మా ఇంటికి మా ఊరికి వచ్చావు, అవునా? నీ ప్రేమను అంగీకరించకపోతే ఏం చేస్తావు? మా మీనాక్షిని మర్చిపోతావా? లేక మా అమ్మాయిని మాకు తెలియకుండా తీసుకుపోతావా? చదువుకోవటానికి మిమ్మల్ని కాలేజీలకు పంపిస్తే అక్కడ మీరు చదివేది ఇలా ప్రేమ పట్టాలా? చెప్పు, సమాధానం చెప్పు. ఏమండి, మీ వైపు చూసి సమాధానం చెప్పాలన్నా, అసలు మిమ్మల్ని పలకరించాలన్నా ఇంట్లో వాళ్ళ మేమే భయంతో వణికిపోతాం. అలాంటిది ఆ పిల్లాడు కొత్తగా వచ్చాడు, కాస్త నిదానంగా అడిగితే. ఇక్కడ సమాధానం చెప్పడానికి భయం, కానీ అక్కడ ప్రేమించడానికి మాత్రం భయం లేదు. మగాడి భయుండి ఇంతలా భయపడేవాడివి మా అమ్మాయిని ఎలా ప్రేమించావయ్యా? ఏ ధైర్యంతో ప్రేమించావు? ఒకే ఒక్క ప్రశ్న చెప్పు, మా అమ్మాయిని నిజంగా నిజాయితీగా ప్రేమిస్తున్నావా? నిన్నే అడిగేది. అది 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 నాన్నగారు, మీరు ఇలా డైరెక్ట్గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అతను భయపడుతున్నాడు. కానీ అతను చాలా మంచివాడు. నేను ఈ 4 రోజులు అతనికి తెలియకుండానే నేను అతన్ని గమనించాను. మహేష్ది చాలా సున్నితమైన మనసు. అన్నింటికీ మించి మీనాక్షిని తను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నా చెల్లెలు మీనాక్షిని తన పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది.
మీనాక్షికి మహేష్ కంటే మంచి భర్త దొరుకుతాడని నేను అనుకోవడం లేదు. కానీ ఈ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను కానీ మీనాక్షి కానీ మీ మాటకు ఎదురు చెప్పం. అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇకపోతే నిసర్గ కూడా చాలా మంచిది. మీనాక్షికి నిసర్గ మంచి స్నేహితురాలు. నిసర్గ లాంటి స్నేహితురాలు నాకింతవరకు దొరకలేదని నేను చాలా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు స్నేహితురాలు అయిందనుకోండి, కాకపోతే ఇంతకు ముందే తను పరిచయం అయి ఉంటే బాగుండేదనిపించింది. నేను త్వరలోనే మీ ఇంటికి వచ్చి మీ వదిన గారితో మాట్లాడతాను. ఇదిగో త్యాగం త్యాగం అని నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అసలు ఏంటి త్యాగం అది చెప్పు. నువ్వు ప్రేమించిన మహేష్ని నాకు వదిలేసావు కదే.